రెడీ. లాస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఉంది. అందుకని మీకు ఒకటి చెప్తాను. మీకు లాస్ట్ క్వశ్చన్ వచ్చారు. ఇక్కడ చాలా బాగా ఆడారు. మీకు 14th క్వశ్చన్ 50 lakhs వచ్చాయి. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. ఇది రిస్క్. మీకు ఇంకొక లైఫ్లో ఉంది, అంత బాగానే ఉంది. లేదు నేను రిస్క్ తీసుకుని ఆడతాను అని చెప్పి ఒక రాంగ్ చెప్పారనుకో, మీకు బ్యాక్ ఇచ్చిన 3 lakhs పడేది ఒక అమౌంట్ మాత్రమే వెనకపోతారు. లేదు ఇక్కడ దాన్ని క్విట్ అయిపోతానంటే 50 lakhs అమౌంట్. 50 lakhs చాలా ఎక్కువ అమౌంట్ అండి. మీరు చెప్పిన పనులు కూడా చేసుకోవచ్చు. లేదు నేను ఆడతాను, నేను సాధిస్తాను అనే పట్టుదల మీకు ఉంటే నాడండి. చెప్పండి, వెళ్దామా? ఈ క్వశ్చన్స్ క్రాస్ చేసి లాస్ట్ క్వశ్చన్ వరకు వచ్చాము. సో నేను ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, వెళ్దాం అయితే. ఎలాగో నాకు లైఫ్ లైన్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మాకు అదే ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఓకే, సాల్ట్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఓకే, యువర్ ఆప్షన్స్: 1930, B 1932, C 1931, D 1934. చెప్పండి, కరెక్ట్గా ఆలోచించండి. సరైన సమాధానం చెప్పండి. మీకు లైఫ్ లైన్ 50-50 ఉన్నది. సాల్ట్ సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకైతే ఆప్షన్ సి 1931 ఆర్ ఆప్షన్ బి 1932 అనుకుంటున్నాను. కానీ మీరు 50 ఛాన్స్ తీసుకోవాలి. కానీ నాకు గ్యారెంటీ 50 ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను 50-50 ఛాన్స్ తీసుకుందాం. ఓకే, మీ లైఫ్ లైన్ వెళ్తున్నారు. Yes. లాస్ట్ లైఫ్ లైన్. ఓకే, మన లైఫ్ లైన్కి వెళ్తున్నాం. 50-50. స్మార్ట్ టీవీజీ మీరు 50-50 ఛాన్స్ ఇవ్వండి. చూద్దాం ఏ రిమూవ్ అవుతాయి. కష్టపడతారా? స్క్రీన్ చూడండి. ఓ మై గాడ్, ఆప్షన్ బి సి నాకు కొంచెం తెలుసు అనుకున్నాను, కానీ రాంగ్ బట్ ఆన్సర్. అది రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఆప్షన్ ఏ డి 1930 అండ్ 1934. యా, మీరు అదే ఆన్సర్ చెప్పుంటే. సో నేను లైఫ్ లైన్ ఉంచుకోవడం చాలా ఎస్ అడ్వాంటేజ్గా ఫీల్ Yes. అవుతున్నాను. ఎస్, అండ్ చెప్పండి మీకు ఇదే. నాకు ఐడియా లేదు. ఆప్షన్ ఏ ఆర్ డి 1930 ఆర్ 1934. చాలా స్పట్టుగా ఉంది. చూద్దాం ఏమంటుందో. సో నేను ఆప్షన్ ఏ ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, స్మార్ట్ టీవీజీ 1930 అంటున్నారు. 15th క్వశ్చన్ 1 crore క్వశ్చన్. నేను ఎక్కడ ఆలోచన చేయకుండా చూసేద్దామా? నాకైతే ఆన్సర్ తెలిసిపోయిందండి. ఇప్పుడు 50 lakhs లేకపోతే 1 crore అని నా చేతిలో ఉంది. సో మీకు ₹1 ఇస్తే ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? మీకు ₹1 వచ్చేసాయండి. వచ్చేసాయి. వావ్, ఐ యామ్ సో ఎక్సైటెడ్. రియల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది. మీకు ₹1 వచ్చేసాయి. షోలో నాకు భయం వేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. బి అంటారేమో భయం, డి అంటారేమో చాలా భయం వేస్తుంది. చూస్తున్న ఆడియన్స్, మన ప్రియాంక ఏ చెప్పి విన్ అయింది. సో మీకు చెక్ ఇవ్వాలి. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, ప్రియాంక గారు, మా ఫస్ట్ షోకి నేను మీకు 1 crore ఇస్తున్నాను. వావ్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఫస్ట్ టైం అండి టీవీ షోస్లో పార్టిసిపేట్ చేయడం. సో నాకు ఇన్ని రౌండ్స్ క్రాస్ చేసి నేను గిఫ్ట్ గెలుచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ మ్యామ్. అది నా ఫేవరెట్ యాంకర్తో గెలుచుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ కోటి